ఈరోజు విహారీ మీడియా స్పెషల్ గెస్ట్ దారు నాయక్ గారు, స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ. విహారీ మీడియా చిన్న చిట్చా చేస్తుందన్నమాట. సార్ దారు నాయక్ గారు నమస్తేనండి. నమస్కారం. దారు నాయక్ గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పార్టీలో? విహారీ మీడియాకు నమస్కారం అండి, ప్రేక్షకులు నాయకు నమస్కారాలు. నా పేరు ఎం దారు నాయక్, మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, మాచర్ల రూరల్ మండలం, అచ్చమ్మకుంట ఒక మారుమూల తండ. మాచర్ల నుంచి 28 కిలోమీటర్లు, నల్లమల్ల అడవి ప్రాంతంలో మా ఒక గ్రామం తండ. అయితే 1991 నుంచి నేను తెలుగుదేశం పార్టీ విభాగం అయినటువంటి విద్యార్థి విభాగం, తెలుగు విద్యార్థికి ట్విన్ సిటీ హైదరాబాద్లో ప్రధాన కార్యదర్శిగా చేయటం జరిగింది. దాని తర్వాత తెలుగు విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు, దాని తర్వాత ఎస్టీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. దాని తర్వాత వచ్చేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నప్పుడు 6 సార్లు ఎస్టీసెల్ అధ్యక్షుడు చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు. గతంలో 2019లో ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కూడా చేశాను. ఓకే సార్, మీరు ఎస్టీల్లో ఒక బలమైన నేత. మీరు 2019 కానీ 2014 కానీ 2024 ఎలక్షన్లో ఎస్టీల్లో గ్రామాన్ని తిరిగారు. గ్రామాల్లో తండాల్లో తిరిగేసి ఓట్ల కోసం తెగ ఆరాటపడ్డారు అన్నమాట. అలాంటి ఎస్టీలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టించుకుంటుందంటారా? తప్పకుండా పట్టించుకుంటుందండి. నాకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే ఈ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి దాని తర్వాత నిజంగా ప్రజాస్వామ్యం వచ్చింది. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మన ఓటేస్తేనే ఎమ్మెల్యే అవుతారా, మన ఓటేస్తేనే ఎంపీ అవుతారా, మన ఓటేస్తేనే సర్పంచ్ అవుతారా అనే ఒక వ్యవస్థ వచ్చింది, అదే అవేర్నెస్ వచ్చింది. కానీ అప్పటి నుంచి ఈ గిరిజన గ్రామాల్లో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు ఈ గిరిజనులు మాత్రం పట్టించుకుంటున్నారు. ఈరోజు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు గిరిజన పక్షపాతి. గిరిజనుల బాగోగోవాలు, అదేవిధంగా గిరిజన గ్రామాలు, వాళ్ళకి రోడ్లు వేయటాలు, వాళ్ళకి మంచినీటి అవసరం, ఏ సమస్య వచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్షణాల్లో దాన్ని పరిష్కరిస్తున్నారు. గతంలో మనం చూసాం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎస్టీలకి రాజకీయ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నామినేటెడ్ పోస్టులో బ్రహ్మాండ పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత రాజ్యసభ కూడా ఇచ్చారు, దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు మన గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అజ్మేరా చందులాల్ గారికి వరంగల్ జనరల్ స్థానంలో టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నేను కోరుతున్నాను. ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసినప్పుడు అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎస్టీలకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కరెక్ట్ కాదండి. అది 2014 నుంచి 19 దాకా ఆంధ్ర రాష్ట్రం కొత్తలో ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగుండే, రాష్ట్రానికి నిధులు లేవు, అదేవిధంగా రాష్ట్రం రాజధాని లేదు, బస్సులోనే చంద్రబాబు నాయుడు గారు పాలన సాగించారు. అదేవిధంగా ఏం చేయాలో తెలియక ఆ టైంకి కన్ఫ్యూజ్ అయ్యారు. అనేక సమస్యలు ఉండేటి. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో డెవలప్మెంట్ చేశారు. కానీ ఎస్టీలకి ఏ విధంగా చేయాలో డెవలప్మెంట్ చేశారు, అన్ని విధాలు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చారు. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. గతంలో 14 నుంచి 19 దాకానే కదా నేను గిరిజన సలహా మండలి చేసిన, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన. ఓకే, ఇప్పుడు 2024 గెలిచిన తర్వాత ఎస్టీలకి ఎలాంటి ప్రాధాన్యతమైన పోస్ట్, కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీ కానీ ఇలాంటి పోస్ట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు సంవత్సరంన్నర అయిందండి, సంవత్సరంన్నర అయింది గల 1 సంవత్సరం 4 నెలలు అయింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి. రాగానే మంత్రిగా సంధ్యారాణి గారికి ఇచ్చారు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఎస్టీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, జీసీసీ ఇచ్చారు, జనరల్ స్థానాల్లో కూడా ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ఇప్పుడు దాదాపు 15 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్ట్ రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు కూడా ఇవ్వటం జరిగింది. అది ఓన్లీ ఎస్టీలు అంటే పాడేరు కానీ అరకు కానీ ఆ ఏరియా వాళ్ళకి ఇస్తారు తప్ప ఎస్టీ ఎస్పెషల్లీ లంబాడి ప్రజలు ఓన్లీ ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారా మీరు, లేకపోతే ఏమన్నా పదవులు ఇచ్చే స్థితిలో కనిపిస్తుందా నేను పార్టీకి? ఇప్పుడే చెప్పిన చందులాల్ గారికి జనరల్ స్థానాలు ఇచ్చారు, ఆయన లంబాడి కమ్యూనిటీ, బంజారా కమ్యూనిటీ. అదేవిధంగా స్వామినాయక్ గారు, ఆయన రాజ్యసభ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి 7 స్థానాలు ఏజెన్సీలో ఉండటం జరిగింది. అంటే ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో గిరిజన గూడాలలో వాళ్ళకు కూడా రాజకీయ అవేర్నెస్ అవసరం అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏజెన్సీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కొంతవరకు మన జీసీసీ చాలా మంది డైరెక్టర్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొంతమంది మైదాన అనంతపూర్లో అయితేనేది, కడప అయితేనేది, ఇంకో చోట మైదాన దాంట్లో కొంచెం ఇస్తున్నారు. నెక్స్ట్ ఇవ్వబోతారు కూడా, ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, మీకు చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్తో కానీ ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? నాకు బ్రహ్మాండంగా ఉన్నాయండి. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయనకు ఎందుకంటే ఇద్దరు ఎస్టీలు అంటే అభిమానిస్తారు. అదేవిధంగా గతంలో చాలాసార్లు సేవాలాల్ జయంతి చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సేవాలాల్ జయంతి పాపన పోలేదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు కూడా సేవలు ఎక్కడుంటే అక్కడ పాదయాత్ర చేసినప్పుడు కూడా చేశారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కడ తండాలు, వాళ్ళకు బాగోక్షేమాలు, వాళ్ళ కల్చర్ అన్ని తెలుసుకోవాలంటే వాళ్ళ కోసం 3 చోట్ల మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇద్దరు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎస్టీల గురించి పూర్తి అవగాహన ఉంది. వాళ్ళకి ఏ టయానికి ఏం చేయాలనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చేస్తున్నారు కూడా. ఓకే, తిరుపతిలో ఒక ఇష్యూ జరుగుతుంది, హథీరామ్ మఠం భూములు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే అక్కడ గుడికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఒక ఎస్టీ నాయకుడిగా చెప్పేసి అడుగుతున్నాం మీకు. మంచి క్వశ్చన్ అండి. ఒక 15-20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా, అదే మన ఆంధ్రప్రదేశ్ అయితేనేది, తెలంగాణ అయితేనేది, భారతదేశ పరంగా మొత్తం ఎస్టీలు, లంబాడి, బంజారా, సుగాలీలు ఒక రూమర్ లేపారు. వైసీపీ వాళ్ళే బ్యాక్ ఉండి. ఓకే, ఏందంటే హాతీరామ్ బిల్డింగ్ ఉంది తిరుపతిలో, ఆ హాతీరామ్ బిల్డింగ్ ని కూల్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనుల మీద అభిమానం, అదే వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. బంజారాలంటే చంద్రబాబు నాయుడు గారికి పడదు, అందు కాబట్టి మా ఎప్పుడో పూర్వీకులు తరతరాలు ఉండే బిల్డింగ్ని కూల్చేస్తున్నానని ఒక తప్పుడు ప్రచారం చేశారు. కానీ నేను వారం క్రితమే తిరుపతి వెళ్ళటం జరిగింది. ఆ బిల్డింగ్ని మొత్తం పరిశీలించిన తర్వాత రాష్ట్ర దేవాదాయ శాఖ గారి కమిషనర్ గారిని కలిసిన తర్వాత దాని గురించి వివరించినాం. ఐఐటి స్టూడెంట్స్తో అయితేనేది, కలెక్టర్ గారితో అయితేనేది, అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసుకొని అక్కడ కొంచెం డ్యామేజ్ ఎక్కడైందో బిల్డింగ్ అక్కడ మొత్తం బాగు చేస్తున్నారు తప్ప గీల్చడం అనేది జరగదు. అదేవిధంగా ఆ హాతీరామ్ మఠానికి సంబంధించి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది దానికి కబ్జా చేశారు. దానికి కాపాడుతూ ఉండే ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ విషయానికి నేను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. తీసుకెళ్ళిన తర్వాత దానికి ఆ ట్రస్ట్కి ఒక్క కమిటీ లాగేసి, అంటే ట్రస్ట్కు కమిటీ వేయడానికి కుదరదు కాబట్టి దానికి పరిరక్షణ సమితి అనే ఒక కమిటీ వేసి దానికి బంజారా, సుగాలి, లంబాడా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఈ 2 జిల్లాలో ఉన్న ఒక 4గురికి అవకాశం కల్పించి ఆ భూములకి, ఆ బిల్డింగ్ని రక్షించడానికి ఒక కమిటీ వేయబోతున్నారు. జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకో ఇష్యూ అండి, శ్రీశైలంలో అన్ని కమ్యూనిటీలకి అక్కడ రూమ్స్ కానీ అవి ఉంటాయి, కానీ ఒక బంజారాకు సంబంధించిన వ్యక్తులకి లేవు. అక్కడ ఎలాంటి వాళ్ళకి భూమి కూడా, అక్కడ బిల్డింగ్స్ కట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వట్లేదు గవర్నమెంట్ అనేది కూడా ఒక విమర్శ ఉంది. అది ఎంతవరకు మీరు దానికి ఎలాంటి సాల్వ్ చేద్దాం, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం? 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చేసరికి దానికి స్థలానికి కేటాయించడం జరిగింది. కానీ కొంచెం ఐకమత్యం లేకపోవటం వల్ల ఈ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఒకటి ఐకమత్యం లేకపోవడం వల్ల ఆగింది. ఇచ్చిన భూములు ఏంటంటే అక్కడ లోకల్, ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్గా భూములు లేవు. అన్ని కమ్యూనిటీ వాళ్ళు దానికి ఆక్యుపై చేశారు. కానీ దూరం కొంచెం వెళ్లాల్సి వస్తుంది, దానికోసం ఆగారు. ఇచ్చింది కూడా
తెలుగుదేశం ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోలేదు. కాకపోతే కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం భూములు ఇచ్చింది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో బంజారా భవన్ అని చెప్పేసి ఒకటి ఉంది. కానీ అలాంటి బంజారా భవన్ మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా అమరావతిలో కట్టే ఆలోచనలో ఏమైనా మీ ప్రభుత్వం ఉందంటారా? ఇప్పుడు అనంతరావు ఉంది. అనంతరావు దగ్గర బంజారా భవన్ కట్టుకోవడానికి పర్మిషన్ అయితే ఇప్పుడు కాదు, 2014 నుంచి 19 గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఓకే. కానీ కట్టుకోవట్లేదు. ఒక్క మ్యూజియం లాగా, అంబేద్కర్ మ్యూజియం లాగా మనం కూడా బంజారా భవన్ కట్టడానికి ఒక ప్లాన్ అనేది జరుగుతుంది. ఓకే. అది మాట ఖచ్చితంగా జరుగుతుంది. అది దానికి ఎలాంటి పరిశీలనలో మీరు మీ ఆత్మ పరిశీలన ఒకటి ఉంటుంది కదా, మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది ఆ బంజారా భవన్ కట్టుకోవడానికి? లేకపోతే ఓన్లీ బంజారాలు కలిసి కట్టుకోవడానికి ఆ ప్లేస్ స్థలం అనేది కేటాయించారు, లేకపోతే గవర్నమెంట్ కట్టిస్తుంది ఆ భవన్ని? ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు ఏలూరులో గిరిజన భవన్ ఉంది, తిరుపతిలో గిరిజన భవన్ ఉంది, ఒంగోలులో గిరిజన భవన్ ఉంది. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. ప్రతి జిల్లాలకి గిరిజన భవన్ కట్టించారు. కట్టించడం జరిగింది, చేస్తూ ఉన్నారు. కాకపోతే బంజారా భవన్ అయితే ఒక సపరేట్, గిరిజనలో అదొక తెగ కాబట్టి దానికి సపరేట్ ఇవ్వాలంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అవన్నీ ఉన్న ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ వారికి ఇచ్చారు, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు అట్లా అడుగుతారేమోనని, అందుకు పరిస్థితి అట్లా ఉంటే కొంచెం ఆలోచిస్తారు. ఏదేమైనా కానీ త్వరలో కూడా అది కూడా చేస్తారు. ఓకే. మీలాంటి వ్యక్తులకి పార్టీ గుర్తిస్తుందంటారా? తప్పకుండా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కొంచెం గుర్తించినట్టే కదా. ఒక రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షుడు ఉన్నారంటే పార్టీ గుర్తించినట్టే కదా. అది కాకుండా నేను మొన్ననే ఒక 2 నెలల క్రితం గిరిజన సలామని చేశారు. ఆల్రెడీ పార్టీ పరంగానే మనం గుర్తించబడ్డాం, కానీ మన వ్యక్తిగతంగా ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే గతంలో చైర్మన్ చేసినాం. అదేవిధంగా ఈరోజు ఎస్టీసీల రాష్ట్ర అధ్యక్షుడు, గిరిజన సలామండలి సభ్యుడు ఇస్తున్నారు, బ్రహ్మాండ పదవులు ఇస్తారు. కానీ ఓపిక, దానికి సహనం కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇస్తారు. 2029 డిలిమిటేషన్స్ అవుతున్నాయి అంటున్నారు. దాంట్లో ఎస్టీలకు కూడా 1-2 సీట్లు బంజారాలకి కేటాయిస్తా ఉన్నారు అంటున్నారు. అది డిలిమిటేషన్ జరుగుద్దా, లేకపోతే ఎస్టీలకు కేటాయిస్తారేమన్నా? డిలిమిటేషన్ అనేది జరుగుతుంది, కానీ అక్కడ ఈక్వేషన్ బట్టి, కులాలను బట్టి ఆ ప్రాంతం కంపల్సరీ ఆ టైంకి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఏజెన్సీలో పోయి ఈ సుగాలిలో బంజారా అక్కడ పోటీ చేయమంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ అవకాశం ఇస్తారు. పార్టీలో వాళ్ళ పార్టీ ఈక్వేషన్ అన్ని విధాలా చూసుకుంటారు. పార్టీలో ఎప్పటి నుంచి కష్టపడ్డారు, ఈయన పరిస్థితులు ఏంది, అన్ని మొత్తం గుణాల మొత్తం కనుక్కొని బ్రహ్మాండంగా అవకాశం ఇస్తారు. ఎవరికి నాకని కాదు, ఎవరికి పార్టీ అవకాశం ఇస్తారు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు పోటీ చేయాలి, ఎస్టీలో పోటీ చేయాలి కదా, ఖచ్చితంగా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో బంజారాల పరిస్థితి ఏంటి? మీరు ఒక ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మీ క్యాస్ట్కి సంబంధించి అడుగుతున్నాం మేము. బంజారాల పరిస్థితి ఏ రకంగా ఉందంటారు? బంజారాల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందండి. అదేవిధంగా మొన్న గతంలో ఒక ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ల దగ్గర కొంతమంది గత ప్రభుత్వంలో తొక్కిపెట్టారు. దానికి గ్రహించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బంజారాకు కూడా మంచి పోస్టులో అవకాశం ఇవ్వాలని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఐటీడీఏలలో బంజారా కమ్యూనిటీకి సంబంధించి ఇవాళ ప్రఖ్యాతిగాంచిన మన కనకదుర్గమ్మ దేవాలయానికి ఈవోగా సీనా నాయక్ గారు ఉన్నారు. అదేవిధంగా మన రీకౌన్సిల్ మన ఫిషరీస్ కమిషనర్గా రామశేఖర్ నాయక్ ఉన్నారు. అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఛాన్స్ వచ్చినప్పుడు కల్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మంచితనానికి అవకాశం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బంజారాకు కూడా ప్రియారిటీ ఇస్తారు, గిరిజనులకు ప్రియారిటీ ఇస్తున్నారు. మీకు ఎలాంటి పదవి మీద ఒక రాజకీయ నాయకుడిగా ఒక చిన్న వ్యామోహం అనేది ఉంటుంది కదా, మీకు పదవి రాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారు? ఇప్పుడు పదవి రాకపోవడానికి కారణాలు అయితే ఏం లేదు, పదవి మాత్రం వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పదవిలో ఉన్నా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఏ పదవి మీద వ్యామోహం లేదు. ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటే పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ బాధ్యతలు ఉపజేసినా దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వ్యూహం కాబట్టి తెలుసు, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళే అవకాశం కల్పిస్తారు పెద్దలు. అదే మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటారు? మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి దశలు తీసుకెళ్ళాలి. మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఈ 1 సంవత్సరం 4 నెలల కూటమి ప్రభుత్వంలో 90% ఇచ్చిన హామీలు నిర్వర్తించారు. అదేవిధంగా
మహిళలకైతేనేది ఫ్రీ బస్సు, అదేవిధంగా తల్లికి వందనం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతా ఉంది. మనం ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు. మన యువతకైతే డిఎస్సి చూశారు, రేపు 19వ తారీఖు అందరూ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సినే మర్చిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు యువతకి ఇచ్చిన మన హామీలకు నిర్వర్తిస్తూ ఉన్నారు. డిఎస్సి భరితే యువతలు ఆదుకోవాలి. గతంలో చూశారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ ఈరోజు అభివృద్ధి చెందిందంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే ఒక ధ్యేయంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. యువతను ఆదుకోవాలి, యువతని నిర్వినియోగం చేయకుండా వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతుకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంది. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. అన్ని వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందంటే అది కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ ఇప్పటి వరకు దాదాపు 90% నిర్వర్తించారు. ఇంక మీదట ఒక 10% కూడా ఖచ్చితంగా చేస్తున్నారు, చేసి చూపిస్తారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. మోడీ గారితో పోట్లాడిగానే నిధులు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్ని రాష్ట్రాల కంటే ముందుకు తీసుకెళ్ళాలనే భావం ఉండేది. గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అన్నపూర్ణ రాష్ట్రానికి అబాసుపాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో మనం చూసాం, వైఎస్ఆర్ పాలన, అదేవిధంగా వైసీపీ పాలనలో అక్రమ కేసులు, అదేవిధంగా గంజాయి సాగుటాలు, అదేవిధంగా మాట్లాడితే కేసులు, దుర్మార్గాలు, ఏ వర్గానికి కూడా న్యాయం లేకుండా. కానీ ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయటమే న్యాయం. ఆయన వయసు 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడుకుంటా ఆయన వయసును కూడా తెలియకుండా ఆయన పేదల కోసం పనిచేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అభివృద్ధి కావాలంటే ఆయనతోనే సాధ్యం. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేహం ఎలా పనిచేస్తుంది అంటారు పూర్తిగా? అంటే కనీసం ఒక సినిమాకి కోట్ల సంపాదన పవన్ కళ్యాణ్ గారికి. అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే ఏజెన్సీలు, ఎస్టీ గ్రామాలైనటువంటి ఏజెన్సీలలో మీరు చూస్తూ ఉన్నారు, రోడ్లు వేయాలి, వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పించాలి, వాళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళాలనే ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వరకు రాష్ట్రంలో ఏజెన్సీలలో హాస్పిటల్ విష జ్వరాలు వస్తే వాళ్ళకు బాగు చేయటాలు, డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటాలు, అదేవిధంగా ఆ ప్రాంతంలో డిప్యుటేషన్ కూడా క్యాన్సిల్ చేసుకొని అక్కడ వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తులకి మీరు గిరిజన గ్రామాల్లో పనిచేయండి, వాళ్ళ క్షేమాలే మనకు ధ్యేయం అనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి కావాల్సిన నిధులు ఖచ్చితంగా వాళ్ళ కోసమే ఖర్చు చేస్తూ ఉండరు. గతంలో ఎవరు పాలకులు ఏంది అనే ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎంగానే ఉన్నటువంటి పుష్ప శ్రీవాణి గారు కానీ, అదేవిధంగా రాజన్న ధర కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటమే సరిపోయేలే కానీ అభివృద్ధి అనేది చేయలేదు. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇటు ఎస్టీలు కానీ, ఇటు బంజారాస్ కానీ, ఇటు వీళ్ళు కొంచెం అభివృద్ధి చెందారంటారా? ఖచ్చితంగా చెందారండి. ఎందుకంటే చెప్తున్నాం కదా, నేను గతంలో వాళ్ళకు మంచి పోస్టు లేవు, వాళ్ళకి ఎస్టీలు అయితేనేది, బంజారాలు అయితేనేది మొత్తం అణిగిదొక్కి పెట్టారు. కానీ ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎస్టీలు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు పక్షపాతిగా మా కోసం పనిచేశారు. గత ఎన్నికల్లో 2024లో బంజారాలు కానీ, ఎస్టీ గిరిజనులు కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేశారు. వాళ్ళకి న్యాయం కూడా జరుగుతుంది. 2024లో ఒకప్పుడు ఎస్టీలు అంటే, గిరిజనులు అంటే ఒక వైసీపీ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తులు ఉంటారు. కానీ 2024 వచ్చేసరికి ఆ పార్టీకి పనిచేయకుండా కూటమి రావడానికి వాళ్ళే ఎక్కువ మద్దతు ఇచ్చారనేది కూడా ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? 2001 సంవత్సరం కరోనా బాగా విజృంభిస్తున్నప్పుడు పల్నాడు జిల్లా నకరికల్లో
శివాపురం తండాలో మంత్రి బాయిని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించి హత్య చేశారు. అయితే అప్పుడు కేసు లేకుండా చేశారు. ఆ రోజు చాలా బాధాకర విషయం. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ధర్నా చేసి వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళకి 8 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాను. అంటే వాళ్ళు వచ్చేసరికి అది వాళ్ళ ప్రాణాల విలువ వైసీపీ పార్టీలో వాళ్ళకి తెలియలేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎస్టీల మీద ఎలాంటి దాడులు కానీ ఏదో కానీ కావాలంటే ఎస్టీలకు అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ వాళ్ళ మీద అరాచకాలు కానీ ఏదైనా జరగట్లేదు. ఇది ప్రభుత్వం అంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ ఆ తాడేపల్లిలో అక్కడ కూర్చొని విజయించారు, బయటికి రాలేదు. బయటికి వస్తేనే కదా తెలిసేది, ప్రజలు పోయి తిరిగితేనే కదా తెలిసేది. ఏ విషయం అయినా ప్రజల పక్షం పనిచేస్తున్న నాయకుడు ఎవడంటే అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళకి న్యాయం ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ ఉద్యోగాలకి త్వరలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక రివ్యూ తీసుకున్నారు. మన మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ప్రతి ఐటీడీఏ దగ్గర పోయి వాళ్ళకి రివ్యూ చేయటం, అదేవిధంగా డిటిడబ్ల్యూతో రివ్యూ చేయటం, వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి రప్పించడం, సంక్షేమ పథకాలు ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వచ్చే కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్ స్కీమ్ కూడా రప్పించుకోవటం, అది న్యాయం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి అదే నిధులు లేకపోయినా కానీ కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ నిధులు ఖర్చు చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అది కూడా ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోసారి మనం కలుద్దాము. ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే పూర్తిగా ఎస్టీలకి న్యాయం జరుగుతుంది అనేది ఫైనల్గా మీరు చెప్పేది అంతేనా? ఇప్పుడు మీరు నెక్స్ట్ పార్టీలో ఎలాంటి పదవులు కావాలని కోరుకుంటున్నారు? నేను ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని కోరుకోవట్లేదండి. పార్టీ ఏ పదవి బాధ్యతలు చెప్తున్నా దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పార్టీలో ఒక చిన్న కార్యకర్తలమే, ఒక కింది స్థాయి నుంచి వచ్చినాం. మేము కింది స్థాయి నుంచి వచ్చినా కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నట్టే దానికి పార్టీ బాధ్యతనే. ఎందుకంటే పార్టీలో అది కావాలి ఇది కావాలి ఉన్నోళ్ళు మొత్తం సొంత ఎజెండా అనేది ఉండదు. మొత్తం టోటల్ పార్టీ ఎజెండాని, ప్రజల ఎజెండాని. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏం తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అదేవిధంగా అన్ని విధాలు అయ్యారు. కానీ ఒక పార్టీలో వాళ్ళ పార్టీలాగా కాదండి, ఇది వాళ్ళ సిద్ధాంతం. దీనికి ఒక పద్ధతి ఉండే, ఏది నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుని పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కానీ దానికి నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అమరావతి వచ్చేసి నీట మునుగుతుంది, వర్షాలకే నీట మునుగుతుంది, లోపల నుంచి ఊట కారుతుంది, కానీ అక్కడ అవి బిల్డింగ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పేసి వైసీపీ తీవ్రంగా విమర్శిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదానే రాలేదు. ఈరోజు సెప్టెంబర్ 18 అసెంబ్లీ స్టార్ట్ అవుతుందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఒక ఛాన్స్ అని గతంలో చెప్పారు, ఒక ఛాన్స్ పబ్లిక్ ఇచ్చారు. ఆ ఒక ఛాన్స్తోనే నువ్వు ఇంట్లో కూర్చోరన్నానని పబ్లిక్ సరిగ్గా తీర్పిచ్చారు. అయితే ఈరోజు ఎక్కడో కూర్చొని మన పోలవరం అదేవిధంగా అమరావతి రాజధాని మీద మాట్లాడతారు. అమరావతి మునిగిపోయింది అంట. ఎట్లా మునిగిపోయిందండి? మేధావులు చాలా పెద్దవాళ్ళు ఎస్ఎస్ఎంఆర్ అన్ని సంస్థలు అక్కడ వచ్చి పెట్టుబడి పెట్టుకొని, అదేవిధంగా అన్ని సంస్థలు అక్కడ ముందు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఈయన ఎక్కడో కూర్చొని మునిగిపోయింది అనుకుంటే ఎట్లా అండి? అది మునగట్లేదు, ఏం చేయట్లేదు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కానీ అది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఒక రూపం అనేది వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి నాడి దిశ మొత్తం అమరావతి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే రాజధాని ఏదంటే అది కూడా అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇవాళ అమరావతి అది మునిగిందంటారు, లేకుంటే అమరావతిలో రాజధాని లేదా కాదంటారు, ఇంకోటి అంటే రకరకాలుగా చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి. పోయినసారి 2019 నుంచి 24 దాకా ఎక్కడ కూర్చున్నారు? అదే సెక్రటరియట్లో కూర్చున్నారు కదా, అదే అమరావతిలో కూర్చున్నారు కదా. వాళ్ళు చేసింది ఏంటి? 3 రాజధానులు అన్నారు, ఒకటైనా చేశారా? 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇలా తప్పుడు ప్రచారం చేయటం, అదేవిధంగా నిధులు రాకుండా అడ్డుకోవటం, వాళ్ళకి మెయిల్ పంపించటం, ఈ ఆంధ్రప్రదేశ్ బాగలేదని ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఒక ఆంధ్రుడై ఉండి ఇట్లా తప్పుడు ప్రచారం చేసి నిధులు రానియకుండా అదేవిధంగా చేయటం భావ్యం కాదని ఈ జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు నేను తెలియపరుస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటంటే అవి ఇప్పుడు దాకా ఎంత పర్సెంట్ పని అయిపోయింది? పోలవరం ఇంకా
2027 కల్లా మేము పూర్తి చేస్తాం అనేది మీరు చెప్పారు కాబట్టి అది పూర్తవుతుంది 2027 కల్లా. 100% అవుతుందండి. కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 1 సంవత్సరం 4 నెలల కూటమి పాలనలో ఇప్పటికే 90% ఇచ్చిన హామీలు నిర్వర్తించారు. అదేవిధంగా ఇక 3.5 సంవత్సరాలు ఉంది, దాదాపు 2 సంవత్సరాల లోపే ఖచ్చితంగా పోలవరం పూర్తి అవుతా ఉంది. అదేవిధంగా ప్రజలకు కూడా అంకితం చేయడం జరుగుతుంది. కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళకి, అదేవిధంగా నిధులు ఇచ్చేటోళ్ళకి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియా వచ్చేసరికి తప్పుడు మేలుకి ఇచ్చి, అదేవిధంగా ఇక్కడ రాని కూడా అభివృద్ధిని అడ్డుకోవటం అది మంచి పద్ధతి కూడా కాదని మేము వైసీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ కావాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు పాలించినప్పుడు ఏం చేసేట్టు వలసకు పోయేటోళ్ళు యువతలు. ఈరోజు వలసకు పోకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అమరావతి కంప్లీట్ అయితే ఇక్కడ కొన్ని ఉపాధి దొరుకుద్ది, నిరుద్యోగ సమస్య కూడా కొంచెం తీర్చవచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఈయన వచ్చేసరికి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. 2027 నాటికి పోలవరం ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అది కూడా ఒక ప్రపంచంలోనే ఒక ప్రాజెక్టుగా తయారవుతుంది. అదండి స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ గారు మాటలు చెప్పారు. ఏంటంటే నాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా సరే దాన్ని నిర్వహించడానికి నేను ముందుంటాను తప్ప వెనుకడుగు అనేది వేయను. నాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు, నాకు పార్టీ ముఖ్యం. పార్టీతో మేము చంద్రబాబు నాయుడుతో కానీ లేకపోతే యువ నాయకులు నారా లోకేష్తో కానీ కలిసి నడవడమే నా ధ్యేయం. వాళ్ళు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా నేను దానికి తూచా నిర్వహిస్తాననేది కూడా ఆయన మాటలో విన్నాం. నెక్స్ట్ ఇంకోసారి కూడా దారు నాయక్ గారికి మనం థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ దారు నాయక్ గారు. నమస్కారం.